ఒకే ఒక్క ఆలోచనా శక్తి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఇదే. అసలు మన ఆలోచనా విధానం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఓ స్ఫూర్తిదాయకమైన కథతో చూద్దాం. సరే, అసలు విషయానికి వద్దాం. ఒకే ఒక ఆలోచనతో ఒకరి జీవితం మారిపోతుందా? వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ కథలో మనం తెలుసుకోబోయేది కూడా ఇదే. మన కథ మొదలయ్యేదే ఒక చిన్న పల్లెటూరిలో. అక్కడ జీవితం అంటేనే ఒక పెద్ద పోరాటం. ఎటు చూసినా కష్టాలు, కన్నీళ్లే. ఆ ఊరి పరిస్థితి ఎలా ఉండేదంటే, ఓవైపు రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోయాయి. మరోవైపు చూసిన ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడేవారు. పని దొరకడం అనేది అస్సలు జరిగే పని కాదు. ఇక చెప్పేదేముంది, ఆ ఊరంతా ఒక రకమైన నిస్సహాయత, విషాదం అలుముకుంది. సరిగ్గా ఇలాంటి నిరాశ, నిస్పృహల మధ్య మన కథానాయిక రాధ పరిచయమవుతుంది. ఆ ఊరి ప్రజలందరి బాధకు ఆమె ఒక ప్రతిరూపంలా కనిపిస్తోందనమాట. నా భర్త పనికోసం పట్నం వెళ్లారు. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు. నాకేమో భయంగా ఉంది. చూశార్కదా, రాధ మాటల్లోనే తన దీనస్థితి మనకు అర్థమైపోతుంది. భయం, ఆకలి, రేపు ఏమవుతుందోనన్న ఆందోళన, ఇదే ఆమె జీవితం. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. సలహా కోసం రాధ ఆ ఊరులోనే అందరికన్నా తెలివైన వ్యక్తి దగ్గరకు వెళ్తుంది. ఆమె ఒక వృద్ధురాలు. ఎంతటి కష్టమొచ్చినా సరే ఆమె ముఖంలో చిరునవ్వు చెరగదు. ఆ ఊరి నిరాశకు పూర్తి భిన్నంగా ఒక పాజిటివ్ ఎనర్జీలా ఉండేది. ఆ వృద్ధురాలు రాధకు చాలా సింపుల్గా ఒక మాట చెప్పింది. మనం చెడు ఆలోచనలు చేస్తే మన బాధ ఇంకా పెరుగుతుంది. అదే మంచి ఆలోచనలు చేస్తే మనసు తేలికపడటమే కాదు, కొన్నిసార్లు మంచి కూడా జరుగుతుంది. చాలా చిన్న వాక్యమే అయినా ఇందులో జీవిత సత్యముంది కదా. తను చెప్పిన మాటను ఇంకా బాగా అర్థమయ్యేలా చెయ్యడానికి ఆవిడ రాధకు ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టింది. ఈ కథలోనే అసలైన పాఠం దాగి ఉంది. ఇది చూడండి, ఒకే మనిషి, ఒకే పరిస్థితి, కాని రెండూ వేర్వేరు ఆలోచనలు. నా దగ్గర తిండి లేదు, డబ్బు లేదు, ఎవ్వరూ లేరు అని ఆలోచించినప్పుడు మిగిలింది బాధ మాత్రమే. కాని అదే మనిషి, నా చుట్టూ ఈ నది ఉంది, చెట్లున్నాయి, సూర్యుడున్నాడు అని ఆలోచించినప్పుడు మనసులో శాంతి కలిగింది. చూసారా, పరిస్థితి మారలేదు, కేవలం చూసే దృక్కోణం మారింది అంతే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. నిజమైన మార్పు అనేది బయట ప్రపంచంలో కాదు, మన లోపల, మన ఆలోచనల్లోనే మొదలవుతుంది. సరే, ఆ వృద్ధురాలు చెప్పిన జ్ఞానాన్ని మన రాధ తన జీవితంలో ఎలా ఉపయోగించుకుందో ఇప్పుడు చూద్దాం. రాధ తన మైండ్సెట్ను మార్చుకోవడానికి ఒక కొత్త దినచర్యను మొదలుపెట్టింది. ప్రతిరోజూ పొద్దున్నే లేచి ఈ రోజంతా మంచే జరుగుతుంది అని బలంగా అనుకునేది. తర్వాత ఉన్నంతలో బలానంత కూడదీసుకుని పని చేసుకునేది. ఆశతో ఎదురుచూడటం మొదలుపెట్టింది. ఇక్కడొక విషయం మనం గమనించాలి. ఇలా చేయడమంటే తన సమస్యలను పట్టించుకోవట్లేలని కాదు. ఇది సమస్యల నుండి పారిపోవడం కాదు, వాటిని ఒక ఆశతో, ఒక ధైర్యంతో ఎదుర్కోవడానికి కావలసిన బలాన్ని సంపాదించుకోవడం. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. రాధ మార్చుకున్న ఈ ఆలోచనా విధానం ఎలాంటి ఫలితాలనిచ్చిందో చూద్దామా? కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు రాధకు ఒక ఉత్తరం వచ్చింది. ఆమె ఎదురుచూపులు ఫలించాయా లేదా అని తెలియజేసే క్షణం అది. ఆ వార్త ఏంటంటే, ఆమె భర్తకు పట్నంలో ఉద్యోగం దొరికింది. ఇంటికి డబ్బులు కూడా పంపిస్తున్నాడు. నిజంగా ఆమె పెట్టుకున్న ఆశ ఫలించింది. రాధ ఆనందమే దీనికి అతిపెద్ద నిదర్శనం. ఆశతో నిండిన మనసు జీవితంలోకి మంచి విషయాలను ఆకర్షిస్తుంది అనడానికి ఇంతకన్నా ఏం కావాలి? రాధా కథ ఆ ఊరిలో మిగతా వాళ్లకి కూడా స్ఫూర్తినిచ్చింది. నెమ్మదిగా ఆ గ్రామంలో ఆందోళన స్థానంలో ఆశ చిగురించడం మొదలైంది. ఒక్కరిలో వచ్చిన మార్పు మొత్తం సమాజాన్నే మార్చింది. ఈ కథ యొక్క సారాంశం మొత్తం ఆ వృద్ధురాలు చెప్పిన మాటల్లోనే ఉంది. సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కాని వాటిని ఆశతో ఎదుర్కొన్నప్పుడే మనం వాటిని జయించగలం. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక మనిషి జీవిత వాస్తవికత అసలు ఎక్కడ మొదలవుతుంది? వారి ఆలోచనల్లోనేనా? ఆలోచించండి.